నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య కోన రవికుమార్ మీద ఆరోపణలు చేయటం, తర్వాత దాన్ని ఆయన తీవ్రంగా ఖండించడం. అయితే తెలుగుదేశం పార్టీ ఇంకా నన్ను వేధింపులకు గురి చేస్తుంది అని ఆత్మచేతనానికి పాల్పడింది సౌమ్య. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు, చికిత్స అందిస్తున్నారు. సౌమ్య ఏం చెప్తున్నారు? మీటింగ్ల పేరుతో రాత్రి 10-11 గంటల వరకు మీటింగ్స్ ఆన్లైన్లో పెడతా ఉంటారు. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి ఎప్పుడు గుర్తొస్తే ఎప్పుడు ఏ విషయం పడితే ఆ విషయం మీద జూమ్ కాల్లోనో ఇంకో ఆన్లైన్ మీటింగ్లో తీసుకొని చాలా అంటే చాలా ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు, వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. నేను దీన్ని క్వశ్చన్ చేసినందుకే నా మీద అవినీతి ఆరోపణలు వేసి నన్ను ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి కూడా ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేశారు. ఇది కరెక్టేనా? కోన రవికుమార్ మీద ఎందుకు మా మీద ఇంత కక్ష పెట్టుకున్నాడు? ఎందుకు మా మీద ఇంత పగ పెట్టుకున్నాడు? రాత్రుల సమయంలో మీటింగ్లు పెట్టాల్సిన అవసరం ఏంది? చాలా అంటే చాలా పరుష పదజాలంతో బూతులు తిట్టేవాడు, చాలా దారుణంగా మాట్లాడేవాడు. అర్ధరాత్రి సమయంలో ఫోన్లు చేసి శారీరకంగా మానసికంగా ఎన్నో వేధింపులకు గురి చేశాడని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉంది. అయితే కోన రవికుమార్ దీన్ని చాలా తీవ్రంగా ఖండించారు. నేను ఎప్పుడూ కూడా అర్ధరాత్రి సమయంలో ఫోన్లు చేయలేదు, ఎలాంటి మీటింగ్స్ పెట్టలేదు. రాత్రి 8 గంటల సమయంలో అక్కడ తల్లికి వందనం ప్రోగ్రాం ఏ విధంగా జరుగుతుంది, అక్కడ కేజీబీవీలో చదువుకుంటుంటే పిల్లలకు సంబంధించి వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆరోపణలు ఏవైతే అవినీతికి సంబంధించి వస్తున్నాయో ప్రిన్సిపల్ మీద వాటిని క్వశ్చన్ చేయడం కోసం, వాటిని సెటరేట్ చేయడం కోసం ఇలాంటివి నేను మీటింగ్స్ కండక్ట్ చేశాను తప్ప ఎప్పుడూ కూడా నేను అసభ్య పదజాలం వాడటం కానీ, ఆమె మీద వేధింపులకు గురి చేయడం కానీ, ఇష్టారీతిన మాట్లాడటం కానీ ఎప్పుడూ నేను చేయలేదు. కేవలం తన అవినీతి కప్పుపుచ్చుకోవడం దాంట్లో భాగంగానే ఈరోజు మీడియా ముందుకు వచ్చి సౌమ్య అనే ప్రిన్సిపాల్ ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. వాస్తవాలు అనేవి త్వరలోనే బయటకు వస్తాయని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ సౌమ్య మాత్రం ఎమ్మెల్యే రవికుమార్ ఎప్పుడు ఎమ్మెల్యే మనుషులు తన దగ్గరకు వచ్చి అడ్మిషన్ల విషయంలో కావచ్చు, లేకపోతే కేజీబీవీలో ఉన్నటువంటి అంతర్గత విషయాలు కావచ్చు, వీటిలో ఇష్టారీతిన జోక్యం చేసుకుంటూ ఇక్కడ మాకు స్వేచ్ఛ లేకుండా, ఇక్కడ మా పనులకు ఆటంకం కలిగిస్తూ, వాళ్ళు చెప్పింది చేయకపోతే, వాళ్ళు చెప్పింది వినిపించుకోకపోతే ఇష్టారీతిన బూతులు తిట్టడం, మధ్యలో ఒక మీడియేటర్ని పెట్టి ఇష్టం వచ్చినట్టుగా అక్కడ మాట్లాడటం, ఇవన్నీ చేశారు. గత కొన్ని రోజులుగా ఇవన్నీ నేను భరించలేకపోతున్నానని చెప్పి సౌమ్య చెప్తోంది. కానీ కోన రవికుమార్ దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా చూపిస్తూ ఉన్నారు, టైం చూపిస్తూ ఉన్నారు. నేను అక్కడ హెడ్ మాస్టర్స్తో, కేజీబీవీలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కావచ్చు, ఇతర స్కూల్స్ ప్రిన్సిపల్స్తో, హెడ్ మాస్టర్లతో నేను ఆన్లైన్ అందరితో కలిపి పెట్టాను. మీరు విజువల్స్లో కూడా చూస్తున్నారు. ఆన్లైన్లో ఒకేసారి 3-4 ప్రిన్సిపల్స్తో, హెడ్ మాస్టర్స్తో నేను మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉంటాను. కేజీబీవీలో కావచ్చు, ఇతర స్కూల్స్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, తల్లికి వందనం ప్రోగ్రామ్ ఏ విధంగా జరుగుతుంది, పిల్లలు ఎట్లా వస్తూ ఉన్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, వీటిని తెలుసుకునే దాంట్లో భాగంగానే ఒక ఎమ్మెల్యేకు ఒక బాధ్యతగా నేను మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను. అయితే కొంతమంది ప్రిన్సిపల్స్ ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారు, అవినీతికి పాల్పడుతున్నారన్న సమాచారం ఉంది కాబట్టి దానిని క్వశ్చన్ చేస్తూ ఉన్నా. అది కూడా చాలా సందర్భాల్లో సంబంధిత ప్రిన్సిపల్స్ని నేను అడిగాను. డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా కొంత నేను స్ట్రిక్ట్గా అడుగుండొచ్చు. కానీ దాన్ని మనసులో పెట్టుకుని అవినీతి అంతా బయటపడిపోతుంది కాబట్టి ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పే ఉద్దేశంతో వాళ్ళే ఈ విధంగా ఎదురు తిరిగి ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చారని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాలో కోన రవికుమార్ మీద ఒక మహిళ ఆరోపణలు చేస్తోంది. లైంగిక పరమైనటువంటి వేధింపులు కూడా కోన రవికుమార్ అర్ధరాత్రులు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి ఆ మీడియాలో విపరీతంగా కోన రవికుమార్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితి. దీనికి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కూడా కౌంటర్ ఇస్తుంది. కోన రవికుమార్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, కోన రవికుమార్ ట్రాకర్గా చూసిన ఎవరైనా సరే, కోన రవికుమార్ పనితనం చూసిన ఎవరైనా సరే, గత కొన్నేళ్లలో ఎప్పుడూ కూడా ఏ మహిళ కూడా ఈ విధంగా ఆయన మీద ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల్లోకి ప్రిన్సిపల్ వెళ్ళిపోయి ఈ విధంగా అసభ్యంగా మాట్లాడుతూ ఉంది, ఈ విధంగా అసత్య ప్రచారం చేస్తూ ఉందని చెప్పి కోన రవికుమార్ని ఉద్దేశించి కోన రవికుమార్కి సపోర్టుగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపణలు చేయడం, వేధింపులకు గురి చేస్తున్నాడని చెప్పడం, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వ్యక్తిగతంగా టార్గెట్ చేసేసరికి ఈమె ఆత్మచేతనం చేసి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉండటం. ఈ ఎపిసోడ్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఎవరిది తప్పిదం కనిపిస్తుంది? తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.